తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథం 11:32. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 9th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృపా సమృద్ధి దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో మనందరినీ ఆయన ఎక్కడైనా కాచి అన్ని విషయాలు దీవెన దయచేయనుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, దానియేలు 11:32 తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎస్, నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నీవు దేవుని బలం కలిగి విశ్వాసాలు బలవంతుడు అభిషేకం అనేది గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను పుట్టించాడు, నేను ఏర్పాటు చేస్తున్నాడు. యు ఆర్ యూనిక్. నీ తోటి ఎవరిని పోల్చడానికి వీల్లేదు. కాబట్టి దేవుని ఆత్మ అభిషేకం మనపైకి సమృద్ధిగా వచ్చునుగాక. క్రియేటివిటీ, ఎవరికి లేని తలాంతులను దేవుడు అనుగ్రహించి బలము కలిగి గొప్ప కార్యాలు పూనుకునే బిగ్ ప్రాజెక్ట్స్, బిగ్ థింగ్స్, బిగ్ థాట్స్ దేవునికి ఇచ్చి నూతన కార్యాలు చేయనుగాక. కృపగల డోర్స్ దేవుడు ఓపెన్ చేయనుగాక. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగించు. నీ ద్వారా అనేకుల జీవితాలు జరిగించు. దేవునికి మహిమకరమైనటువంటి పనులు చేసే కృప దేవునికి అనుగ్రహించి సమృద్ధిని సమాధానం దేవుడికి దయచేయనుగాక. స్పిరిచువల్ స్ట్రెంథన్ చేసి తొట్టిల్లుకోకుండా కాసి పవిత్ర జీవితం, విశ్వాసాలు బలవంతురాలు నేను చేసి కృప నుంచి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరణ ఎవరి రోజు ప్రార్థనకి వేస్తున్నారు, గొప్ప కార్యాలు. ఈరోజు వాగ్దానం, అయ్యా తమ దేవుణ్ణి ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తున్నారు. అవనైనా నువ్వు మహాశక్తి సంపన్నుడు, బలవంతుడు, నీ నామలో విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. నాయన, మా శక్తి మా జ్ఞానం కొంచెమే, మా వల్ల ఏమీ కాదు, నీ వల్ల సమస్తం సాధ్యం. రాజ్యం, సింహాస అధికారులు అన్నీ నీ వల్లే కలుగును. నీ ఆత్మాభిషేకంతో నింపండి. అయ్యా, ఆనాడు దావీదు ద్వారా ఎలాంటి బలమైన గొప్ప కార్యాలు జరిగించావు. అయ్యా, భక్తుల ద్వారా, యోషువ ద్వారా, మోషే ద్వారా బలమైన గొప్ప కార్యాలు జరిగించావు. అలాంటి విశ్వాస వీలు మమ్మల్ని తయారు చేసి ఆయన నీ గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయ మమ్మల్ని గొప్పగా దీవించండి. గొప్ప ప్రాజెక్టులు తలపెట్టాలా, న్యూ థింగ్స్, బిగ్ థింగ్స్ అయినా న్యూ థాట్స్ మీరు ఇవ్వండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి నూతన క్రియలు జరిగించండి. ప్రతి విధేయతను కొట్టివేయండి. ప్రతి అవసరాన్ని తీర్చండి. ఏ సమస్య ఉందో దాన్ని సాల్వ్ చేయండి. అన్నీ కూడా నేను నీకు దీవెనకరంగా ఉన్నట్టు చేస్తాను ప్రభు. మేలుకొట్టుకి సమస్తం సమూఢినట్టు సాధిస్తాను. అలాంటి కృపను మాకు దయచేసి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు వ్యాధిగ్రస్తు వారు స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. యేసు నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరిని ఎక్కడి నిన్న కాయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి. గర్భఫలాన్ని బట్టి గర్భఫలాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖాన్ని పొందాలి. అయ్యా, తల్లి బిడ్డలు సేఫ్గా ఉండాలా. ఎవరిని బిడ్డలు తొట్టిల్ని ఇవ్వద్దు. అయినా పెద్దలను తొట్టిల్ని ఇవ్వద్దు. అందరినీ కాయండి, ప్రొటెక్ట్ చేయండి. కాలేజీలు, స్కూల్స్ రాకపోకలన్నింటిలో క్షేమాన్ని ఇచ్చి ఎగ్జామ్స్లో తోడై ఉండండి. జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి. ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి. మంచి జాబ్స్ గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ వచ్చినగాక, ఐక్స్ వచ్చినగాక, ప్రమోషన్స్ వచ్చినగాక నీ బిడ్డ మమ్మల్ని దీవించి ఆయన కృప తెరిచి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ప్రామిస్లను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆయన కేసును కొట్టివేయండి. అన్ని విషయాలు దీవెన దయచేసి శత్రు భయం పుట్టించండి. సర్కస్ కూడా గ్రిప్ట్గా ఇప్పించండి. మా అవసరాలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుష కృపాక్షేమ సమాధానం ఇవ్వండి. ఈ రోజు అంతట్లో మీరు తోడయ్యండి. ప్రతి పనులు తోడండి. సమాధానంతో నింపండి. చీకటి తొలగించి దుష్టి ఎక్కడ మా మీద ఏలుబెట్టడానికి వీల్లేదు. కుటుంబాల్లో సమాధానం దయచి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అన్ని విషయాలు దీవెనిచ్చి యవనస్తుని, చిన్న పెద్దని ప్రతి ఒక్కరిని దర్శించి దీవెనతో నింపండి. రక్షణ పొందాలి. రక్షణ రాకడికి సిద్ధపడాలి. అనేకులకి శుభార్త చాటి సాక్ష్యం ఇచ్చి అనేకులు నడిపించాలి. నీ ఎదురు నడిపించాలి. ఆత్మ సంపాదన ఇవ్వండి. ఈ పర్లకు నేస్తున్నప్పుడు 64,000 మంది చూడాలి. అద్భుత రీతిలో కృప తెరిచి కార్యాలు చేసి మాపై ప్రార్థనాత్మను కుమ్మరించండి. పరిశుద్ధ జీవితాలు మాకు దయచేయండి. చుట్టెలుకుండా కాయండి. సంఘాన్ని బలపరచండి. నాయన, పాడి పంట పశువుని అన్నింటిని దీవించి, రైతులను దీవించండి. నాయన, ఎంప్లాయీస్ని దీవించండి. అన్ఎంప్లాయీస్ కొన్నారు మంచి నాయన ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. కృప చూపించండి. అనేకులు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి లేవనెత్తండి. గొప్ప దీవెనతో నీ పనులు పూనుకునే భాగ్యం మాకు దయచేసి, స్వార్థ భాగ్యం మాకు దయచేసి మహిమ చెందండి. ఈ రోజంతలో గొప్ప జయములమైన ప్రయాణాల్లో పనులన్నింటిలో తోడైన కృపనివ్వండి. యాక్షన్ సేవ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.